Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. 2024 స్టార్ట్ అయ్యి 3 months కంప్లీట్ అవుతున్నా. ఇప్పటివరకు టాలీవుడ్ చూసింది 4 హిట్స్ మాత్రమే. హనుమాన్ తర్వాత ప్రేమలు అనే డబ్బింగ్ మూవీ ఒకటే బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ వీకెండ్ డోమ్ భీమ్ బుష్ మూవీ తప్పితే ఇంట్రెస్టింగ్ రిలీజ్లు ఏం లేవు. మూవీ అయితే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. బట్ ఓపెనింగ్స్ 2 నుంచి 2.5 కోట్ల మధ్య ఉంటుంది అనుకుంటే కాస్త డిసప్పాయింటింగ్ ఓపెనింగ్స్ ని అందుకుంది ఈ ఫిల్మ్. బట్ ఓవరాల్ గా చూస్తే డీసెంట్ అని చెప్పొచ్చు. ఇక మంచుమెల్ బాయ్స్ ఫిల్మ్ మలయాళం ఇండస్ట్రీకి 200 కోట్ల గ్రాస్ ని పరిచయం చేస్తూ స్టిల్ దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అని కొన్ని అప్డేట్స్ చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓం భీమ్ బుష్ విషయానికి వస్తే ఈ మూవీ డే 1 నైజాం లో కలెక్ట్ చేసిన షేర్ 60 లక్షలు, విచ్ వాజ్ ఏ గుడ్ వన్. బట్ నైజాం లో బిజినెస్ 3 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 2 కోట్ల 40 లక్షల షేర్ రావాలి. ఇక సీడెడ్ అయిన ఆంధ్రలో కంప్లీట్ గా డిసప్పాయింట్ చేస్తూ 55 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. గత కొన్నేళ్లుగా ఆంధ్ర సీడెడ్ కలెక్షన్స్ కంటే కూడా నైజాంలో వచ్చే కలెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సినిమాకి సీడెడ్ అయిన ఆంధ్రలో బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఏకంగా లాంగ్ రన్ లో మరో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. అలా ఈ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1,10,00,000 దాటగా గ్రాస్ 2 కోట్లు దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 65 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.7 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బిజినెస్ 9 కోట్లు దాటగా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ లాంగ్ రన్ లో మరో 8.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే హిట్ అయినట్టు. టాక్ అయితే సినిమాకి ప్రెజెంట్ బానే ఉంది. బట్ ఫస్ట్ వీక్ లోపు రికవర్ చేయలేకపోతే టిల్లు స్క్వేర్ దెబ్బకి కనపడకుండా పోయే ఛాన్స్ ఉంది. మరి ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. ఇక మంజుమెల్ బాయ్స్ విషయానికి వస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 30 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ 30 డేస్ కి గాను కేరళలో 63.5 కోట్లు, తమిళనాడులో ఏకంగా 56.5 కోట్ల పైన గ్రాస్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. తమిళనాడులో ఒక కేరళ ఫిల్మ్ 10 కోట్ల నుంచి 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో కూడా బాగా హెల్ప్ అయింది. సినిమా తమిళ్ బ్యాక్ డ్రాప్ లో ఉండడంతో వీళ్ళీ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.7 కోట్లు వ్యాన్, ఓవర్సీస్ మొత్తం మీద 70 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇకపై ఏ మలయాళ మూవీ కూడా బ్రేక్ చేయలేని విధంగా ఎపిక్ రికార్డ్స్ తో మొత్తం ముగించింది. అలా ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 205 కోట్లకి చేరుకుంది. సో అఫీషియల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో 2018 మూవీని బ్రేక్ చేస్తూ మాలీవుడ్ కి న్యూ ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. మరి తెలుగులో రిలీజ్ అయ్యాక ఈ లెక్క ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ వీక్ రామ్ చరణ్ బర్త్డే ఉండడంతో అప్డేట్స్ అనేవి చాలా రాబోతున్నాయి. గేమ్ చేంజర్ నుంచి సాంగ్ అప్డేట్ కూడా ఈ వీక్ లోనే రానుంది. ఇక చరణ్ బర్త్డే సందర్భంగా బర్త్డే ఈవెంట్ శిల్పకళా వేదికలో చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ చేస్తున్న సినిమాల్లో మెయిన్ రిలీజ్ ఏంటనేది తేలిపోయింది. ఆరెంజ్ ఆర్ నాయక్ కాదు. ఈ ఇయర్ చరణ్ బర్త్డే కి మెయిన్ రీ రిలీజ్ మగధీరా ఫిల్మ్. ఈ మూవీ 4K వర్షన్ తో గీతార్ట్స్ వాళ్ళే డైరెక్ట్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మార్చి 24th 10 AM కి సంధ్య 70mm లో షో వేస్తుండగా అదే రోజు చాలా ఏరియాస్ లో షోస్ పడుతున్నాయి. బట్ రీ రిలీజ్ అయ్యేది మార్చి 27th, అది కూడా చాలా గ్రాండ్ గా. సో ఈ ఇయర్ చరణ్ బర్త్డే కి మెయిన్ రీ రిలీజ్ మగధీరా ఫిల్మ్. ఫ్యాన్స్ అయితే రచ్చ చేయడానికి రెడీ అయిపోండి. థియేటర్స్ లిస్ట్ ని ఇన్స్టాగ్రామ్ లో పెడతా. సో పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓం భీమ్ బుష్ అండ్ మగధీరా ఫిల్మ్స్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.